నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రముఖ నటుడనమాట కోటా శ్రీనివాసరావు గారు. ఈయనైతే చనిపోవడం అయితే జరిగింది. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లో చనిపోయారనమాట. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోటా శ్రీనివాసరావు కుమారుడు కోటా ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సినిమాలోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్‌లో పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ చిత్రాలు కూడా నటించారు. 9 నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్ చిన్న, పెళ్ళైన కొత్తలో, ఆ నలుగురు, పృథ్వీనారాయణ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 2012లో చిత్రం వందే జగద్గురు సినిమాకు సైమా అవార్డు కూడా అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ పురస్కారం కూడా అందుకున్నారు. అక్కడ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ వెండి తెరపై కోటా శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ రంగంలోకి రంగప్రవేశం చేశారు. 4 దశాబ్దాల కింద తన సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750 పైగా చిత్రాల్లో నటించారు. సో, తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్ల పాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండి తెరకైతే ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతినాయకుడిగా విభిన్నమైన పాత్రలో కనిపించిన తెలుగు ప్రేక్షకులను అలరించారన్నమాట. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి పనిచేశారు. సో, మొత్తం మీద చూసుకుంటే ఆయన ఇప్పుడు చనిపోవడం అయితే జరిగిందనమాట. సో, కీలకమైన నటుడిని అయితే ఇండస్ట్రీ అయితే కోల్పోయింది. సో, ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.